హాయ్ గైస్, నేను మీ విజిట్. గుటెన్బర్గ్ సిరీస్లో లాస్ట్ వీడియోలో మనం వీడియో బ్లాగ్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం ఎంబెడ్ వీడియోస్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి మన గుటెన్బర్గ్లో వర్డ్ప్రెస్ పేజెస్లో వర్డ్ప్రెస్ బ్లాగ్స్లో అని తెలుసుకున్నాము. మనకి ఇది కావాల్సింది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ ఇంటూ ఆల్వేస్ విజయ్ వీడియోస్. సో వీడియోస్ని డైరెక్ట్గా ఎందుకు ఇన్సర్ట్ చేయకూడదు, సో వీడియోస్ని ఎంబెడ్ చేసుకోవడం వల్ల ఉండేటువంటి బెనిఫిట్ ఏంటి అనేది లాస్ట్ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మనం యూట్యూబ్ వీడియోస్ని, అదేవిధంగా వీమియో వీడియోస్ని లేదా ఎనీ అదర్ ప్లాట్ఫామ్ నుంచి వీడియోస్ని ఏ విధంగా ఎంబెడ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. సో దీనికోసం మనం మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. యూట్యూబ్ వీడియోని ఎంబెడ్ చేయడానికి మనం ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి, సో ఇక్కడ మనకి కనుక యూట్యూబ్ వీడియోని కనుక సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి యూట్యూబ్ అనే బ్లాక్ వస్తుంది. సో యూట్యూబ్ బ్లాక్ని క్లిక్ చేసి ఇక్కడ మనం దానికి సంబంధించిన ఒక యూఆర్ఎల్ని ఇక్కడ మనం పేస్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఒక మెథడ్ అనమాట. సో దీనికోసం నేను ఏంటి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఒక వీడియో ఛానల్కి సంబంధించినటువంటి వీడియోని ఓపెన్ చేస్తాను. సో కాపీ లింక్ అడ్రస్. సో ఈ లింక్ అడ్రస్ని కనుక తీసుకొని మనం పేస్ట్ చేస్తే, సో ఎంబెడ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది ఇన్సర్షన్ అయిపోతుంది. సో ఒకసారి ప్రివ్యూ కనుక మనం చెక్ చేసినట్లయితే, ప్రివ్యూ చూసారా. సో చాలా ఈజీగా మీరు ఏంటి అంటే ఒక యూట్యూబ్ వీడియోని ఎంబెడ్ చేయొచ్చు. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో వీడియోస్ అనేది డైరెక్ట్గా అప్లోడ్ చేయడం అనేది అంత మంచి ప్రాక్టీస్ కాదు అని. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏంటంటే, సో యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే వీమియో వీడియోస్ కానీ ఎంబెడ్ చేయడం అనేది చాలా మంచి ఇదని చెప్పుకోవచ్చు మనం. సో ఇంకొక మెథడ్ ఏదైనా ఉంటే, సో చూడండి. సో నేను ఈ వీడియో లింక్ కాపీ చేసుకొని, సో ఇక్కడ నేను దీని కిందకు వచ్చి సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా నాకేంటి అంటే ఒక లింక్ అనే వీడియో అనేది ఎంబెడ్ అయిపోతుంది. సో ఒకసారి మళ్ళీ ప్రివ్యూ కనుక చెక్ చేసినట్లయితే, సో మళ్ళీ మనం స్పెషల్గా వెళ్ళి ఎంబెడ్ బటన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదనమాట. సో ఆటోమేటిక్గా రెండు వీడియోస్ అనేవి ఎంబెడ్ అయిపోయాయి. అది ఇక్కడ మనం వీటికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే, సో ఇక్కడ పెద్దగా మనకి వేరే సెట్టింగ్స్ అయితే ఏం లేవు. సో రీసెర్చ్ ఫర్ స్మాల్ డివైసెస్ అనేది, సో ఈ ఒక్కటి కనుక మనం సెర్చ్ చేసుకొని, ఇది డిఫాల్ట్గా ఉంటేనే మనకి మంచిది. ఎందుకంటే మనకి రెస్పాన్సివ్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో పైన వీడియో కనుక మీరు చూసినట్లయితే ఆటోమేటిక్గా రెస్పాన్సివ్ అవుతుంది, బట్ కింద వీడియో రెస్పాన్సివ్ అవ్వట్లేదు. ఎందుకంటే సో మనం ఆ బ్లాక్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేంజ్ చేసాం. సో కాబట్టి మనకు అవ్వట్లేదు. సో అడిషనల్ సెట్టింగ్స్ అనేది మనకి నెక్స్ట్ లెవెల్ డెవలపర్స్కి అలాంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది తప్ప మామూలు వాళ్ళకి ఉపయోగపడవు. సో ఈ విధంగా మనం ఏంటి అంటే యూట్యూబ్ కానీ లేకపోతే వీమియో కానీ, సో వీమియోకి సంబంధించిన వీడియోస్ని కూడా మనం ఇక్కడ ఎంబెడ్ చేసుకోవచ్చు. సో టిక్టాక్ కానీ, డైలీ మోషన్ కానీ, ఇలా వీటికి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఫ్రెండ్స్. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఏది ప్లాట్ఫామ్ నుంచి అయినా కూడా వీడియోస్ని ఎంబెడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరింత మందికి రీచ్ అవ్వాలి, నా వీడియో కంటెంట్ రీచ్ అవ్వాలి, నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయాలి అనుకుంటే మీరు నా వీడియోస్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్లో పెట్టినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా గుటెన్బర్గ్కి సంబంధించినటువంటి మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ఆ వీడియోస్ అన్నింటినీ కూడా ఒక ప్లేలిస్ట్గా చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే చూడండి. అండ్ దీని తర్వాత నేను కంప్లీట్ గుటెన్బర్గ్ పైన గుటెన్బర్గ్ని యూస్ చేసుకుని ఒక వెబ్ పేజ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనే సిరీస్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ సిరీస్ అప్డేట్స్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంతోపాటు నేను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటాను. సోషల్ మీడియాలో కనుక మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఆల్వేస్ విజయ్ ఫర్ యూ అనేటువంటి ప్రొఫైల్ని ఫాలో అవ్వండి. సో నేను మీ విజయ్, సైనింగ్ ఆఫ్.